నాకు పెళ్ళంటే కొంచెం భయముండేది. అది కాస్త తగ్గుతూ ఉంది. షీ వాస్ లైక్ నాకు క్లారిటీ వచ్చింది. కానీ మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు గాబట్టి నాకు ప్రాబ్లమ్ లేదు అంది. జాన్‌లో కలిసాను. ఏప్రిల్‌లో మాట్లాడుతుంటే వాళ్ళకి భయమేసింది. ఓకే. అబ్బాయి టైమ్ వేస్ట్ చేస్తున్నట్టున్నాడు. ఆయనకే ఏం కావాలో ఆ క్లారిటీ లేనట్టుంది అనుకోని వాళ్ళ ఫాదర్ హలో అండి. వి ఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ యూ అన్నారు. అది ఆయనకెలా అనిపించిందంటే, "నువ్వేదైనా జేసుకో. నేను మీ అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటా" అన్నట్టు అని నేనేదో 'అర్జున్ రెడ్డి'లా చెప్పినట్టు ఆయన ఫీలయ్యారు. వేరే వాళ్ళని కలిసినప్పుడు ఇంత ఫాస్ట్ గా డే పాస్ అవ్వలేదు నాకు. తనను మీట్ అయిన మినిట్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఎలా టైం అయిపోయిందో అసలు తెలియలేదు. అంటే చెయ్యని పని లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసాము, పబ్ హాపింగ్ చేసాము, టెంపుల్ కి వెళ్ళాము, డ్రైవ్ వెళ్ళాము. Basically, you experienced a great life in those 2 days. దాని తర్వాత చాలా మ్యాచెస్ పంపించారు. మధ్యలో ఉండి నాకు ఎవరితో మాట్లాడినా అసలు మాట్లాడాలనిపించట్లేదు. కొన్ని రోజులు డాడీకి నాకు వర్క్ బిజీ ఉంది, నేను మాట్లాడలేను. కొన్ని రోజులేమో వెకేషన్ కి వెళ్ళాను. కొన్ని రోజులు హెల్త్ బాలేదు అన్నట్టు. వాళ్ళు వదిలేసే ముందు నేనే వదిలేసేవాడిని. వాళ్ళు నో చెప్పే ముందు నేనే నో చెప్పేవాడిని. వాళ్ళు నో చెప్పేస్తారేమో, నన్ను వదిలేస్తారన్న భయంతో. సో ఇక్కడ తిని ఉంటా అనేసరికి నేను ట్రై చేస్తాను. కానీ నాకు కొంచెం భయం ఉంది. బట్ తను కూడా క్లారిటీతో కాన్షియస్ గా నన్ను చూస్ చేసుకోవాలి కదా. సో ఆ స్పేస్, ఆ టైం ఇస్తేనే ఫ్యూచర్ బాగుంటది అన్నట్టు చాలా వెయిట్ చేశా. అంటే థెరపీ సెషన్స్ కి వెళ్ళేది కూడా నాకు తెలుసు. అంటే హలో ఎన్ఆర్ఐ పెళ్ళిగోల లిజనర్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నాని. ఈరోజు ఒక అరేంజ్డ్ మ్యారేజ్గా స్టార్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీగా మారిన ఒక చిన్న కథ విందాం. ఆఫ్టర్ ఎ ఫ్యూ మీటింగ్స్ అండ్ ఇంటరాక్షన్స్ అమ్మాయికి ఈ అబ్బాయే నా హస్బెండ్ అన్న క్లారిటీ వచ్చింది. అబ్బాయికి పెళ్లి మీద ఉన్న భయం వల్ల తనే నా వైఫ్ అన్న క్లారిటీ రావడానికి టైం పట్టింది. ఇక్కడ బ్యూటీ ఏంటంటే అబ్బాయి నాలో ఈ భయాలున్నాయని అమ్మాయికి చెప్పగా అమ్మాయి అర్థం చేసుకొని పేషెంట్గా ఉండి చాలా సపోర్ట్ చేసింది. అబ్బాయి కూడా థెరపీకి వెళ్ళి తన ఫియర్స్కి రూట్ కాజెస్ తెలుసుకొని వాటి మీద వర్క్ చేసి అండ్ ఫైనలీ గాట్ ఆన్ వన్ నీ అండ్ ప్రపోజ్డ్ హర్. ఇద్దరు మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకొని కష్టం వచ్చినా సుఖం వచ్చినా కలిసి లైఫ్లో ముందుకు వెళ్దాం అని అనుకుంటే ఎందుకండి మనకు పెళ్ళిళ్ళవ్వవు? ఇదండి మన కృష్ణ లీల కథ. ఇంకెందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ టు ద షో అండి. హాయ్ నాని, గ్లాడ్ టు బి హియర్. Hi Nani, happy to be here. Yeah, I'm happy to be here as well. Before getting into the actual topic, first of all, Krishna garu, how old are you right now? I'm 32 right now. Leela garu, మీరు? 32. అంటే మా ఇద్దరికి 3 months గ్యాప్ అంతే. That's nice, 3 months gap. Would you like to be a voice mom, Krishna garu? Yeah. Yes. Okay, so both yeses. Okay. And thanks Nani. This is a third meet అనుకుంటా. First meet actually first మిమ్మల్ని కలిసింది టీ హబ్ లో 2024 లో. I saw your status like లేక్ హౌస్ కాఫీ దగ్గర ఉంటే మీరు ఇక్కడే ఉన్నారా, ఓకే చాలా రోజుల నుంచి పాడ్కాస్ట్ ఫాలో అవుతున్నా కదా. ఐ గేవ్ ఎ ర్యాండమ్ కోల్డ్ మెసేజ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అన్నట్టు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దెన్ యువర్ రియలీ కైండ్, మీరు కలుస్తా అన్నారు. వాట్ మెంట్ టు బి ఏ 10-minute మీటింగ్ వెంట్ అప్ టు an hour and I felt really good. And then we discussed a lot of things. చెప్పండి లీలా గారు, చెప్పండి ఏం మాట్లాడుకున్నాం అప్పుడు? మీకు తెలిసిందే. అందులో వన్ టాపిక్ ఈస్ అబౌట్ లీలా. తర్వాత ఐ వాస్ క్వశ్చనింగ్ మై సెల్ఫ్ ఆల్ ద డెసిషన్స్ అండ్ అబౌట్ లీలా యాజ్ వెల్. తర్వాత 1 year కట్ బ్యాక్, లైక్ a lot of things happened. One of it is saying yes to Leela and proposing her. A lot happened in 1 A year. lot happened. Yeah. So long story short, I think మనం లీలా గారి గురించి మాట్లాడుకున్నాం, కెరియర్ గురించి మాట్లాడుకున్నాం, Yeah. మూవింగ్ బ్యాక్ టు ఇండియా మాట్లాడుకున్నాం. It was a really nice one. I still remember like where we sat and all. Yeah. However, for me yesterday was I was really happy. I was really happy that okay, 1 year ఇలా మాట్లాడుకున్నాం. 1 year తర్వాత he came with his wife and I felt so happy. గర్ల్ ఫ్రెండ్ అని చెప్పారు.
ఓహ్! యాహ్! 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 సో, బేసిక్‌లీ యాహ్! అదో ఫన్నీ జోక్ బికాజ్ లిసనర్స్ కోసం చెప్తున్నా. నాని మేము రేపొస్తాం ఇలా టీ హబ్ సైడ్ అని చెప్పి అండ్ ఆల్సో ఐ వాంట్ టు బ్రింగ్ మై గర్ల్ ఫ్రెండ్ అన్నారు. నేనన్నా టెక్స్ట్‌లో గర్ల్ ఫ్రెండా? వైఫా? అంటే ఓహ్! సారీ ప్లీజ్ ఆమెకి చెప్పొద్దు అని. ఇట్ ఫెల్ట్ ఫర్ మీ రియలీ హ్యాపీ. దట్ బ్రింగ్స్ అస్ టు ద టాపిక్. ఫస్ట్ క్వెషన్ హౌ డిడ్ యూ 2 మీట్? ఫస్ట్ మేము కలిసింది మ్యాట్రిమోనీలో, భారత్ మ్యాట్రిమోనీలో. ఈమె ప్రొఫైల్ చూసి ఎప్పుడో ఆగస్ట్ లో ఇంట్రెస్ట్ పంపించా. తర్వాత మళ్ళీ రెస్పాన్స్ లేదు. నేను మర్చిపోయి నేను వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పంపిస్తారు. అయితే మళ్ళీ ఇంకోసారి మీ ఎన్ఆర్ఐ పెళ్లిగోల్లో కూడా మ్యాచ్ అయింది అన్నట్టు. దట్ వాస్ లైక్ క్లోజ్ విత్ ఇన్ వీక్ ఆఫ్ గెటింగ్ బ్యాక్ ఇన్ మ్యాట్రిమోనీ. మళ్ళీ ఎన్ఆర్ఐ పెళ్లిగోళ్ళలో కూడా తను నా ప్రొఫైల్ చూసి ఇంట్రెస్ట్ పంపిస్తే ఇట్స్ ఎ మ్యాచ్ అని ఒక ఈమెయిల్ వచ్చింది. అందులో తిన ప్రొఫైల్ చూసి మ్యాట్రిమోనీలో డాడీ వాళ్ళు ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. కృష్ణ గారి బ్రదర్ ని మా ఫాదర్ కాంటాక్ట్ చేసిన ఆ 1 వీక్ గ్యాప్ లో, ఐ మీన్ అంటే తనకి నా ప్రొఫైల్ పంపించి అండ్ తను చూసి నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసే టైంలోనే మేము ఎన్ఆర్ఐ పెళ్లిగోలలో నేను ప్రొఫైల్ చేశాను, నేను నా ఫ్రెండ్. సో అట్లా 1 వీక్ లోనే 2 టైమ్స్ ఇద్దరు మ్యాచ్ అయ్యారు. ఓహ్! ఓకే. సో, మీ ఫ్రెండ్‌తో కలిసి మీరు ఈ మ్యాచ్ మేకింగ్ ప్రాసెస్‌లో ముందుకు వెళ్లారా? అంటే తను మ్యారీడ్, ఒక కిడ్ ఉంది అండ్ తనకి నా మ్యారేజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నమాట. అంటే ఎవరినైనా తొందరగా సెట్ చేయాలి అన్నట్టు తను ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంది. తనకి ఎన్ఆర్ఐ పెళ్లిగోల అని ఇన్‌స్టాగ్రామ్ లో ఎక్కడో చూసింది. సో ఇదేదో బాగుంది, తినకి లీలాకి సెట్ అవుతది అన్నట్టు తనే నా ప్రొఫైల్ అప్లోడ్ చేసింది, తనే టేక్ కేర్ చేసింది. వీళ్ళిద్దరు జాన్ జిగ్రీ ఫ్రెండ్స్ అన్నట్టు 7th క్లాస్ నుంచి. ఓహ్! ఇంకా అదే ఎలా ఉంటదంటే గర్ల్స్ యాక్చువల్లీ ప్లాన్ ఫర్ ఎవ్రీథింగ్ కదా. ఓ మనం కలిసి పెళ్లి చేసుకుందాము, కలిసి పిల్లల్ని కందాము, మళ్ళీ వాళ్ళిద్దరు పిల్లలు లవ్ లో పడతారు, మన ఇద్దరం వియంకులు అవుదాము, ఆ లెవెల్ ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకి. అలాగా షీ కైండ్ ఆఫ్ టుక్ ఇనిషియేటివ్ అన్నట్టు. లక్కీలీ మేమిద్దరం మ్యాచ్ అయ్యాం తన ఇనిషియేటివ్ వల్ల. అక్కడ కూడా ఎన్ఆర్ఐ పెళ్లిగోల. వావ్! థాంక్స్ టు దట్ పర్సన్. ఎవరో గాని ఫ్రెండ్‌కి డెఫినిషన్‌లా ఉన్నారావిడ. యాక్చువల్లీ మా సంగీత్ ఈవెంట్ కి కూడా తను ప్లాన్ చేసిందన్నమాట. అంటే సర్ప్రైజ్ ఇచ్చింది. ఒక 1 అవర్ ముందు అంటే ముందు రోజే ఫ్లైట్ దిగింది. సో 1 అవర్ ముందు నాకు అనిపించింది ఈవెంట్ లో. అసలు చాలా ఎమోషనల్ అయ్యాను. ఇద్దరు లేడీస్ ఏడ్చారు. ఆఫ్ కోర్స్. సో, ఫస్ట్ అయితే భారత్ మ్యాట్రిమోనీ లాంచ్ అయింది. ఓకే. తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత మన పెళ్లిగోలలో మ్యాచ్ అయ్యారు. దెన్ ద కాన్వర్సేషన్ స్టార్టెడ్ అన్నట్టు. సో వి ఎక్స్చేంజ్ నంబర్స్. మళ్ళీ ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను మామూలుగా అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఫస్ట్ నేను చాలా ఎఫర్ట్ పెట్టా అనుకుంటా నేను నా ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి. బానే రాశానని కూడా అనిపిస్తుంది నాకు. ఐ యూస్ టు హ్యావ్ అ బ్లాగ్. సో ఆ స్కిల్స్ అన్ని ఉపయోగించి కొంచెం నీట్ గా పెట్టాలి, ఐ హావ్ టు పుట్ మై సెల్ఫ్ అవుట్ దేర్ అన్నట్టు అనుకొని నేను అడుగుతా యూజువల్లీ ప్రొఫైల్ చూసారా అని. తిన ముందు మాట్లాడిన వాళ్ళంతా లేదండి మళ్ళీ చారా మీ గురించి అంటే నాకు చాలా కోపం వచ్చేది. ఎలా ఉంటదంటే ఇంటర్వ్యూ ముందు రెజ్యూమే పెట్టి వాడు మళ్ళీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నాకు కాలుతుంది అన్నట్టు. మళ్ళీ అంటే ఆ కోపంలో నేను కొంచెం చాలా వరకు రిజెక్ట్ చేసేవాడిని. సో తిను షీఈ్ ద ఫస్ట్ వన్ అండ్ మ్యాచ్ అయింది, బాగా అనిపించింది అని. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ స్పీక్ అయింది అన్నట్టు. సో అక్కడ నుంచి అంటే దట్ వాస్ ఎ గుడ్ స్టార్ట్ ఫర్ ద కాన్వర్సేషన్. సో మెల్లగా మీరు ఏం నచ్చింది, ఎలా అనుకున్నారు, ఇంకా మేము మాట్లాడడమే ఒక 1 అవర్ మాట్లాడాం. దెన్ ద నెక్స్ట్ కాన్వర్సేషన్ అట్లా బాగా అయింది అన్నట్టు. లీలా గారు నిజంగా ఆయన బాగా రాసారా? ఏమైనా గుర్తుందా మీకు ఏం రాసారు? చాలా రాశారు. అంటే ఫ్యూచర్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏం చేద్దాం అనుకున్నారు, తన ఇంట్రెస్ట్లు. నేను ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను అంత ఇన్ఫర్మేషన్ పెట్టలేదు. అంటే వన్స్ పర్సన్ తో మాట్లాడాక నాకు కొంచెం కనెక్ట్ అవుతున్నట్టు అనిపిస్తే నా గురించి ఎక్కువ షేర్ చేద్దాం అన్నట్టు నేను ప్రొఫైల్ లో ఎక్కువ అప్డేట్ చేయలే. తను చాలా బాగా రాశారన్నమాట. దట్స్ నైస్. ఇప్పుడు ఇద్దరు బోత్ క్రాస్ దట్ బ్రిడ్జ్. ఇప్పుడు మీరు బ్యాక్ చూస్తే మాలాంటి వాళ్ళకి ఎక్కువ రాయమని రికమెండ్ చేస్తారా? లేకపోతే హై లెవెల్‌లో ఉంచమంటారా? నేనైతే ఇప్పుడు ఎన్ఆర్ఐ పెళ్లిగోలలో వచ్చిన వాళ్ళకైతే వాళ్ళ గురించి ఏదైతే రాద్దాం అనుకున్నారో అంటే ఒక ఐడియా ఇవ్వడానికి కొంచెం ఎక్కువే రాయమంటాను. మరీ ఎక్కువ కాదు. ఇట్స్ నాట్ లైక్ అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఐడియా ఏదైతే ఇస్తే మిమ్మల్ని కరెక్ట్ గా రిప్రజెంట్ చేస్తుందో అది రాయమంట. మ్యాట్రిమోనీ
అయితే యూజువల్లీ ఫిల్టర్స్ చాలా ఉంటాయి కాబట్టి అక్కడ అసలు పేరెంట్స్ అంటే అమ్మాయి తరపున పేరెంట్స్ ఫిల్టర్ చేస్తారు. ఇప్పుడు సో లీలా వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఫస్ట్ మ్యాట్రిమోనీలో వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ చూసారు. తిన అంతా చూడలేదు కాబట్టి అక్కడ వర్కౌట్ అవ్వచ్చు, వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇట్స్ ఆల్ లక్. గానీ దానికి మీ యాప్ లో అయితే ఇఫ్ యూ వాంట్ సమ్మన్ అంటే జెన్యూన్ గా కనెక్ట్ అవ్వాలి అంటే మీరు యూ హావ్ టు పుట్ యువర్ సెల్ఫ్ అట్లీస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ దేర్ అని నేను. లీలా గారు మీరు? యాహ్! పెడితేనే బావుంటది. అంటే నేను అట్రాక్ట్ అయింది తను ఇన్ఫర్మేషన్ పెట్టిన తర్వాతే అనిపిచ్చింది గదా! అప్పుడు నాకు గూడా అనిపిచ్చింది. నేను గూడా నా గురించి మంచిగా రాసి పెడితే బావుంటదేమో అన్నట్టు. సో, పెడితేనే బావుంటుంది. యాహ్! దట్స్ వాట్ వి ఆఫెన్ రికమెండ్. మాకు పర్సెంటేజెస్ ఉంటాయి. ఇప్పుడు ప్రొఫైల్ కంప్లీషన్ పర్సెంటేజెస్ అవి అట్‌లీస్ట్ ఎలా ఒక 80% దాటేటట్టు చూసుకోండి అని ఊరికే రికమెండ్ చేస్తూ ఉంటాం మేమందరికీ. ఖచ్చితంగా పెట్టాలనుకుంటాను నేను. అది టిపికల్ మ్యాట్రిమోనీలో అయినా సరే. మన కృష్ణ గారు పెట్టినట్టు అలా పెడితే ఆయన ఫోటోలు కన్నా ఓకే, ఫోటోలు చూస్తాం మనిషి ఎలా ఉంటాడో అర్థమవుతది. కానీ లోపల పర్సనాలిటీ తెలియాలంటే దేర్ ఈస్ నో అదర్ వే. ఒక కృష్ణ గారి పర్సనాలిటీలో ఒక గ్లింప్స్ మొత్తం తెలియదు ఆబ్వియస్లీ ఎవరికి. ఓకే తినలాంటి మనిషి అని ఒక చిన్న మనకి ఆ వైబ్ వస్తదనమాట. ఇది ఎవరైనా వింటున్నప్పుడు నాకు మ్యాచెస్ రాట్లేదు, లేకపోతే రిజెక్ట్స్ వస్తున్నాయి ఎట్సెట్రా అని అంటే ఒక్కసారి మీ పర్సనాలిటీ మీ ప్రొఫైల్‌లో కనిపిస్తుందా లేదో చూసుకోండి. అండ్ కృష్ణ అండ్ లీలా గారు మీ టైమ్ అప్పుడు లేదు. కానీ ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటోస్ యాడ్ చేసాం. ఫ్రెండ్స్ ఫోటో కూడా యాడ్ చేసాం అనమాట. నాకు నాకు బా అనిపిస్తది ఇంకా. ఆ అమ్మాయి ఫ్యామిలీని చూసినప్పుడు ఓహ్! ఇదా తిన ఫ్యామిలీ, వీళ్ళా తిన ఫ్రెండ్స్. ఇట్ గివ్స్ us such a nice touch అనమాట. Those are like couple of improvement we made. But yeah, we are all on the same page. కృష్ణ గారి వర్డ్స్ లో put ourselves out there and see what happens. అండ్ ఐ థింక్ అంటే మీరు ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ చెప్తే దట్స్ ఎ గుడ్ థింగ్ అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బికాస్ అంటే మనము మన పార్ట్నర్ నువ్వే నా ప్రపంచం అనుకుంటాం గానీ ప్రాక్టికల్ గా చెప్పాలంటే షీ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ వరల్డ్ అన్నట్టు ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ యూనివర్స్. ఆ యూనివర్స్ లో తను కరెక్ట్ గా పడుతుందా ఫిట్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మిగిలిన పార్ట్స్ చూస్తే తెలుస్తుంది కదా. సో that's so having family pictures and pictures with your friends who are part of your life also helps. ఎగ్జాక్ట్లీ వెల్ సెడ్ కృష్ణ గారు. ఏంటి మీ మామయ్య గారి స్టోరీ అది చెప్పరా అది? అది ఓకే అంటే మనం మీరు కంటిన్యూ అంటే అంటే నేను ఎప్పుడు స్టోరీ ఆపాలో అర్థం కాలేదు నాకు. సో అవునా? అంటే బేసిక్‌లీ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ ఆగస్ట్‌లో స్టార్ట్ అయిన తర్వాత అక్కడ కట్ అవుతది గదా! ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల. సో వీ వాంటెడ్ టు మీట్ Feb 18th ఇన్ పర్సన్ కలుసుకున్నాము. దట్ వాజ్ రియలీ గ్రేట్. వీ బోత్ హ్యాడ్ ఫన్. అండ్ నాకు పెళ్ళంటే కొంచెం భయం ఉండేది. అది కాస్త తగ్గుతూ ఉంది. తిను అండర్స్టాండింగ్ మనం చూస్తూ ఉంటాం కదా ఫస్ట్ ఇంప్రెషన్స్ గ్రేట్ ఇంప్రెషన్. సో దట్ వాజ్ రియలీ గుడ్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫర్ బోత్ ఆఫ్ us. సో మేము మాట్లాడుతున్నాం. నాకు ఇంకా భయం ఉంది. ఐ వాంటెడ్ టు టాక్. షీ వాజ్ లైక్ నా క్లారిటీ వచ్చింది కానీ మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు కాబట్టి నాకు ప్రాబ్లం లేదు అంది. కానీ వాళ్ళ ఫాదర్ కొంచెం ఇంపేషెంట్ అయ్యారు. ఎందుకంటే యూజువల్లీ మ్యాట్రిమోనీలో 1 month మాట్లాడడమే చాలా ఎక్కువ. అన్లెస్ మనం వేరే వేరే రీజన్స్ వల్ల అసలు ఫోనే చేయకుండా ఉంటే అప్పుడు 1 month మాట్లాడుకోవడం, 3 సార్లు మాట్లాడుకొని ఓకే చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఆ కేటగిరీలోకి రాను. నేను ఏప్రిల్ అయినా ఇంకా మాట్లాడుతున్నాను. జాన్ లో కలిసి ఏప్రిల్ మాట్లాడుతుంటే వాళ్ళకి కొంచెం భయం వేసింది. ఓకే అబ్బాయి ఏదో టైం వేస్ట్ చేస్తున్నట్టున్నాడు, ఆయనకే ఏం కావాలో ఆ క్లారిటీ లేనట్టుంది అనుకోని వాళ్ళ ఫాదర్ హలో అండి వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ యూ అన్నారు. నేను షాక్ అయ్యా. ఏంటి ఇప్పటిదాకా బానే వాళ్ళ అమ్మాయితో మాట్లాడాం కదా, సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి వాట్సాప్ లో హలో అండి వీఆర్ నాట్ మూవింగ్ ఫార్వర్డ్ విత్ యూ అన్నారు. అదేదో ఇంటర్వ్యూలో హెచ్ఆర్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఈమెకి ఫోన్ చేసి అదేంటి మనం మాట్లాడుతున్నాం కదా ఇందాకంతా బానే మాట్లాడుకున్నాము. We had a fun conversation just half an hour before the text అన్నట్టు. సో తిను ఏం లేదు అదేం వదిలేయండి నేను చూసుకుంటా అంటే అప్పుడు నాకు అర్థమైంది తిను బోత్ సైడ్స్ మేనేజ్ చేస్తుంది. అంటే నా ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేస్తుంది అండ్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మేనేజ్ చేసి షీ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్. షీ వాంటెడ్ టు మేక్ దిస్ వర్క్. సో ఐ వాజ్ లైక్ తిని ఇంత కష్టపడుతుంది కానీ నిజం చెప్తే బాగుంటదేమో అంటే వాళ్ళ ఫాదర్ కి ఒక మామూలుగా చెప్దాము అన్నట్టు నేను మళ్ళీ వాట్సాప్ చేశాను.
నేను కాల్ చేయాల్సిందేమో. సో నేను కాల్ చేసినప్పుడు నేను వాట్సాప్ ఎలా చేశానంటే, హాయ్ అంకుల్, ఇది లీలా నుంచి వస్తే ఐ విల్ రెస్పెక్ట్ ఇట్, కానీ ఇది తన దగ్గర నుంచి రాలేదని నా గట్టి నమ్మకం. సో ఇది లీలా ఆన్సర్ కానంత వరకు, మీ అమ్మాయికి ఇష్టం ఉన్నంత వరకు నేను మీ అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటా, మాట్లాడి అర్థం చేసుకుంటూనే ఉంటాను. అది ఆయనకి ఎలా అనిపించిందంటే, నువ్వు ఏదైనా చేసుకో, నేను మీ అమ్మాయితో మాట్లాడుతూనే ఉంటా అన్నట్టు. అంటే కొంచెం ఆ టోన్ అఫెన్సివ్ గా అనిపించింది అన్న. నేను చెప్పింది అది కాకపోయినా నేనేదో అర్జున్ రెడ్డిలా చెప్పినట్టు ఆయన ఫీల్ అయ్యారు. సో దెన్ టు బి ఆనెస్ట్ నాకు అదే మూవీ గుర్తొచ్చింది. నేను అలా అనలేదు, కానీ ఇప్పుడు అంటే థింకింగ్ బ్యాక్, నేను అనవసరంగా అంటే నేను టెక్స్ట్ చేయకుండా కాల్ చేసి ఉండాల్సిందేమో. సో ప్రాబబ్లీ లెసన్ ఫర్ వ్యూవర్స్ ఏంటంటే, టోన్ డౌట్ వస్తుంది అన్నప్పుడు కాల్ చేయడమే బెటర్. అంటే సెన్సిటివ్ టాపిక్స్ లో ఇలాంటివి డీల్ చేసి. బట్ స్టిల్ సో అంటే హీ వాజ్ లైక్, ఇది కరెక్ట్ కాదేమో నాన్న అని అంటూ, అంటే హీ వాజ్ గివింగ్ అవుట్ అదర్ మ్యాచెస్ టు లీలా అన్నట్టు. అంటే ఈ ప్రొఫైల్ వచ్చింది, ఇది చూడు, ఈయనది కూడా ఒక ఫుల్ టైం జాబే, ఈయనది కూడా బాగుంది, ఇది మనకి కరెక్ట్ ఉంటదేమో, కొంచెం ట్రెడిషనల్ ఉన్నాడు అబ్బాయి, క్లారిటీ ఎక్కువ ఉంది, ఏదేదో చెప్తే హీ వాజ్ సెల్లింగ్ అదర్ పర్సన్స్. బట్ మేము మాట్లాడుతూనే ఉన్నాం అన్నట్టు. దీనికి కొంచెం అంటే నా భయం తగ్గింది, కానీ పెళ్లి చేసుకుని ఓకే షీఈ్ ద వన్ ఫర్ మీ, నాకు పెళ్లి చేసేసుకుందాం ఇప్పుడే అన్నట్టు ఇంకా ఇంకా అనిపించలేదు. సో నేను ఏంటంటే, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కదా, కొంచెం టైం తీసుకొని ఇద్దరం అండర్స్టాండ్ చేసుకుందాం అంటే షీ వాజ్ ఓకే విత్ ఇట్. సో మే జూన్ లో వి వెంట్ ఇన్ టు ఏ రిలేషన్షిప్ అన్నట్టు. సో ఇట్ వాజ్ లాంగ్ డిస్టెన్స్, వి లైక్ ట్రావెల్డ్. నేను తన దగ్గరికి వెళ్ళి తను నా దగ్గరికి వచ్చి, నాకు వర్క్ ఫ్లెక్సిబుల్ కావడంతో యునో వి స్టే టుగెదర్ ఫర్ వైల్. అంతా చేసి అక్టోబర్ లో లైక్ ఫ్యూ థింగ్స్ హ్యాపెండ్ అంటే దేర్ వాస్ టూ మచ్ ప్రెషర్ ఆన్ హర్ సైడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మోస్ట్లీ ఫ్రమ్ హర్ పేరెంట్స్. అండ్ తన యంగర్ సిస్టర్ కూడా రిలేషన్షిప్ లో ఉంది. ఇండియాలో మీకు తెలిసిందే కదా, పెద్ద అమ్మాయి ముందు చిన్న అమ్మాయి పెళ్లి చేస్తే అయ్యో పెద్ద అమ్మాయికి ఏమైనా ప్రాబ్లమా అన్న క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి. అది మనకి బానే ఉంటది, కానీ పేరెంట్స్ కి, బికాస్ దే హ్యావ్ టు లివ్ విత్ దెమ్, దే హ్యావ్ టు సీ ఈచ్ అదర్స్ ఫేసెస్. అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ అండ్ పార్ట్ ఆఫ్ ద ప్యాకేజ్ కాబట్టి దట్స్ టూ మచ్ ప్రెషర్ ఆన్ దెమ్. సో అది ఎక్కువైపోయింది. నేను అసలు ఇంకా ఈ భయంలో, తిను మంచి అమ్మాయి, కాన్ఫిడెంట్, తను నన్ను బాగా చూసుకుంటది, కానీ ఫ్యూచర్ లో ఏమవుతుందో అన్న భయం నాకు ఎక్కువైంది. అంటే నాకు ఉన్న భయాలు, నా చైల్డ్హుడ్ లో నేను చూసిన కొన్ని ఫెయిల్డ్ రిలేషన్షిప్స్, కొన్ని ట్రామాస్ వల్ల. సో అప్పుడు మిమ్మల్ని కలిసినట్టున్నా. సో ఐ కేమ్ హియర్. మా డాడీకి హెల్త్ బాగాలేకపోవడం, ఎవ్రీథింగ్ బ్యాడ్ వాస్ హ్యాపెనింగ్ ఆల్ ఎట్ వన్స్ టు మీ. సో దెన్ ఐ థింక్ దట్స్ వెన్ ఐ మెట్, అండ్ దట్స్ వెన్ ఐ వాస్ టాకింగ్ టు యూ లైక్ కెరియర్ గురించి, రిలేషన్షిప్ గురించి. అసలు యుఎస్ నుంచి ఇండియాకి వస్తే ఏంటి పరిస్థితి, పీస్ ఉంటుందా, లేకపోతే ఐఎమ్ లూజింగ్ సంథింగ్ అని. బట్ నెక్స్ట్ వెళ్ళగానే వి గాట్ బ్యాక్. తిను థ్యాంక్స్ గివింగ్ వచ్చింది. థ్యాంక్స్ గివింగ్ వచ్చి వి స్పెండ్ సమ్ టైమ్ టుగెదర్. మా ఫ్యామిలీ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. అంటే అక్కడ ఉన్న ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఇన్ యూఎస్, మా ఫ్రెండ్స్ ని ఇంట్రడ్యూస్ చేశాను. అప్పుడు ఎందుకో ఇంకా తిను వెళ్ళిపోతున్నప్పుడు, అంటే హ్యాడ్ రింగ్ సేవ్డ్ అన్నట్టు. అనుకున్నా ఇస్తే ఇలా ఇవ్వాలి అని, కానీ ఆ భయం ఇంకా ఉంది నాలో. సంథింగ్ వాజ్ స్టాపింగ్. ఒక రెసిస్టెన్స్ అంటారు కదా, మనకి తెలియని రెసిస్టెన్స్ ఇంకా ఉంది అలాగా. కానీ ఆ రోజు తను వెళ్ళిపోతున్న రోజైతే, అమ్మో తిను వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ ఇంకెళ్ళిపోతుందేమో, మళ్ళీ ఇంకా దొరకదేమో అన్నది ఎక్కువైంది. అంటే ఏదో సంథింగ్ రాంగ్ హ్యాపెన్స్ అనే భయం కంటే తిను దక్కదేమో అన్న భయం ఎక్కువైంది. దట్స్ వెన్ ఐ వాజ్ లైక్, లెట్స్ జంప్, ఏం కాదు, ఏమవుతుంది అన్నట్టు అనిపించింది. వీళ్ళ ఫ్యామిలీ అంతా ఎలా అంటే, నేను ఇండియా నుంచి యుఎస్ వచ్చి మాస్టర్స్ చేసి జాబ్ చేయటం, ఇదంతా వాళ్ళు ఒక మంచి క్వాలిటీ లాగా, అమ్మాయి అంత దూరం నుంచి వచ్చింది, చదువుకుంది, చేస్తుంది, వాళ్ళు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట. సో ఆ వాల్యూస్ నాకు బాగా నచ్చాయి అనమాట. అలా తిన మీద ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే వాళ్ళ సిస్టర్స్ గాని, వాళ్ళ బ్రదర్ మాట్లాడినా నాకు ఆ సేఫ్ ఫీలింగ్ బాగా వచ్చింది అనమాట. సో అందుకే తను టైం తీసుకున్నా గానీ నేను వెయిట్ చేశాను. సో మీరు సోఫార్ చెప్పింది ఏంటి అని అంటే, ఐ కాల్ ఇట్ ఎంట్రీ పాయింట్. ఇవన్నీ తనతో మీరు జర్నీ కంటిన్యూ చేయడానికి ఎంట్రీ పాయింట్స్ అన్నమాట. ఇవి నచ్చాయి కాబట్టి మీరు తనతో జర్నీ కంటిన్యూ చేశారు. అట్ ద Yes. సేమ్ టైం కానీ మీకు ఎంతో కొంత మనిషి నచ్చితే తప్ప యూ డోంట్ పర్సవియర్ కదా. అవును. కృష్ణ గారిలో మీకు ఆయన ఇంకేమైనా నచ్చాయా పర్సనల్, అపార్ట్ ఫ్రమ్ పంక్చువాలిటీ అండ్ ఆల్? కొంచెం ఒకటి
అంటే మా ఫస్ట్ మీట్ అదొక మ్యాజికల్ మూమెంట్స్ లాగా అయిందనమాట. అంటే తను ఫ్లైట్ దిగగానే మేము అంతా తిరిగాము. అంటే అప్పటికి ఫస్ట్ మీట్ గదా! ఎలా అవుతది? ఆక్వర్డ్‌గా ఉంటదా? అని అదొక భయం ఉండే. అంటే వేరే వాళ్ళని కలిసినప్పుడు ఇంత ఫాస్ట్‌గా డే పాస్ అవ్వలేదు నాకు. తనను మీట్ అయిన మినిట్ నుంచి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఎలా టైం అయిపోయిందో అసలు తెలీలేదు. దిగిన దగ్గర నుంచి సెయింట్ లూయిస్ అంతా తిరిగాము. తర్వాత వెంటనే నాష్‌విల్ ప్లాన్ చేసుకొని నాష్‌విల్ ఎళ్ళాము. టెంపుల్‌కెళ్దాము అని అనుకోగానే టెంపుల్‌కెళ్ళాం. అంటే చెయ్యని పని లేదు. అంటే ఫుడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసాము. పబ్ హాపింగ్ చేసాం. టెంపుల్‌కెళ్ళాము. నాష్‌విల్ తిరిగాం. డ్రైవ్ ఎళ్ళాము. సో, అన్నిట్లో నేను బాగా ఎంజాయ్ చేశా అన్నమాట ఆ కంపెనీ. సో, అలా నాకు అనిపిచ్చింది. వండర్‌ఫుల్ అండి. మీరింకా స్పెసిఫిక్ రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్‌లీ యూ ఎక్స్‌పీరియన్స్డ్ ఎ గ్రేట్ లైఫ్ ఇన్ దోస్ 2 డేస్. యాహ్! లైఫ్‌లో నాకైతే మీ లైఫ్‌లో లైఫ్ కనిపించింది. సో, ఇంకా స్పెసిఫిక్ రీజన్స్ అవసరం లేదు. మిమ్మల్ని ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నా. మీ హ్మ్. నాన్నగారి గురించి. బట్ బిఫోర్ ఆస్కింగ్ థట్ కృష్ణ గారు, మీ కేస్‌లో లీలా గారి ఎంట్రీ పాయింట్ ఏంటి? ఏదో ఒకటి ఇలానే ఫ్యాక్టర్స్ నచ్చి మీరు తనతో కాన్వర్జేషన్ కంటిన్యూ చేస్తారు కదా! అలానే నెక్స్ట్ తనలో పర్సనాలిటీ గురించి కూడా అడుగుతా. బట్ వాట్స్ ద ఎంట్రీ పాయింట్ ఫర్ యూ? ఫస్ట్‌ది అప్పుడు ఇందాక చెప్పా గదా! తను అట్‌లీస్ట్ షీ హాస్ దట్ షీ పుట్ ఎఫర్ట్స్ ఆన్ ఫ్రమ్ హర్ సైడ్ అని. అంటే ప్రొఫైల్ యాహ్! చూడడం. యాహ్! యాహ్! ఇంకోటేంటంటే కాన్వర్జేషన్ వాస్ రియల్లీ ఫన్. తను ఫస్ట్‌లో మాట్లాడినప్పుడు తను మేనిఫెస్టేషన్ మీద నమ్ముతూ ఉంటది. నేనంత మేనిఫెస్టేషన్ కొంచెం అంత రేషనల్ కాదేమో అనుకుంటా నేను. మామూలుగా నేను జోకులేస్తా. యూజువల్లీ అమ్మాయిలు షిట్ టెస్ట్ చేస్తారు కదా! నేను మామూలుగా ఒక క్యాజువల్ షిట్ టెస్ట్‌లా చేసి నేను మేనిఫెస్టో చేయాలనుకుంటే ఎఫర్ట్ పెట్టలేని వాటి మీద చేస్తా కదా! అంటే నేను సీఎం అవుతా కదండీ! మంచి అమ్మాయి రావాలి. మంచి జీతం రావాలి. మంచి ఉద్యోగం రావాలని ఎందుకు మేనిఫెస్ట్ చేస్తా అని నేను కామెడీ చేశా. సో, ఓకే. తిను మామూలుగా ఏంటంటే ఫస్ట్‌లో అంటే ఇలాంటివి చేసినప్పుడు అమ్మాయిలు కొంచెం సైలెంట్ అయిపోయి ఓకే. వీడసలు మాటినడు అని అంటే సైలెంట్ అవుతది. సైలెంట్ ట్రీట్‌మెంట్ లేదన్నట్టు. సైలెన్స్ కాకుండా తను షీ హెల్డ్ హర్ గ్రౌండ్. మేనిఫెస్టేషన్ ఇన్ ట్యూన్ విత్ యువర్ అలైన్‌మెంట్ అయితే వర్క్ చేస్తది. అంటే మీరు దేనికోసం అయితే పని చేస్తున్నారో అది మేనిఫెస్ట్ చేస్తే అది మీకు వస్తది. మీరు సీఎం అవుతారని చెప్పి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే మీరు సీఎం గారు. పాలిటిక్స్‌లో జాయిన్ అయితే సీఎం అవుతారు. అంటే సంథింగ్ లైక్ దట్ అప్పుడు షీ హాస్ స్పంక్. షీ హెల్డ్స్ హర్ గ్రౌండ్ అని. సో, అనిపించింది. నేను ఏంటంటే కొంచెం మరీ అంటే జెండర్ రోల్స్ కొంచెం ప్రొవైడర్ రోల్ కొంచెం ఎలాగైనా వస్తది. యాస్ ఎ మ్యాన్. కానీ ఏంటంటే ఒక ఈక్వల్ పార్ట్నర్ కావాలనుకుంటా. అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు నేను ఉండకపోయినా తన గ్రౌండ్ తను నిలబెట్టుకొని అంటే కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న అమ్మాయి కావాలనుకుంటా. సో నేను దానికి నా ఫిల్టర్ ఏంటంటే ఇక్కడికొచ్చి తనంత తానుగా ఎంఎస్ చేసి తన జాబ్ సంపాదించుకొని వచ్చింది కాబట్టి దట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ అనుకుంటా. మళ్ళీ ఈ కాన్వర్సేషన్ లో తనకి కాన్ఫిడెన్స్ ఉందని. దెన్ మెల్లగా వెళ్తున్నప్పుడు తను ఒకసారి అడిగింది మామూలుగా ఏంటి మనదేంటి మన ఇద్దరిది ఏంటి అంటే నేను ఐ వాజ్ లైక్ స్టిల్ డౌట్ఫుల్. ఎప్పుడు ఫెబ్ లో బిఫోర్ ద ఇన్ పర్సన్ మీట్ అయితే నేను మీకు ముందే చెప్పా కదా నేను ఎంత అదనో నాకు తెలియదంటే నాకు తెలుసండి మీరు ఏదో అని కొంచెం హడావిడి కూడా ఎక్కువే బట్ ఇట్స్ గుడ్ అన్నట్టు ఒక ఏదో చెప్పి నేను పారాఫ్రైజ్ చేస్తున్నా. సో ఐ వాజ్ లైక్ ఓకే దీనికి స్పంక్ ఇంకా ఉంది అండ్ నేను ఏమంటున్నారు మీరు? స్పంకా? స్పంక్ అంటే ఇట్స్ లైక్ ఒక మంచి ఫ్లర్ట్ టు రోస్ట్ రేషియో. అంటే ఎప్పుడు పొగడతలు కాదు కొంచెం ఇలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయినా తను చెప్పేలాగా. యా స్పంక్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే లైక్ బ్యాంటర్ టైప్. బ్యాంటర్ ఒక ఫన్ బ్యాంటర్ విత్ కాన్ఫిడెంట్ బ్యాంటర్ అనుకో. తనకు ఒక అర్థమైంది. ఒక ఒక చిన్న అన్‌స్పోకెన్ కాన్ఫిడెన్స్. తిను సైలెంట్ గానే ఇప్పుడు మాట్లాడినప్పుడు కూడా అందరికి సైలెంట్ అమ్మాయిలా అనిపిస్తది గానీ, తిను పంచులేస్తే మామూలుగా ఉంటది. సో, ఆ స్పంక్ మళ్ళీ కనిపించింది. సో, ఐ వాస్ లైక్ ఓకే. లెట్స్ సీ థిస్. నేను నేను అనుకున్నా. ఇంకోటేంటంటే అంటే నేను ఎందుకో ఫర్ సమ్ ఫ్యూ రీజన్స్ అంటే పాస్ట్‌లో ఎప్పుడు గాని నేను ఇంతకు ముందు ఒకటే రిలేషన్‌షిప్‌లో ఉన్నా గాబట్టి, ఏమో నేను చెప్పే సోదికి, నేను చెప్పే మాటలకి మళ్ళీ ఈమె లైట్ తీసుకుంటదేమో. బట్ అక్కడి దాకా తేల్చుదాం. ఐ వాంట్ టు ట్రావెల్. సీ వేర్ థిస్ గోస్ అనుకున్నా. సో, దట్ వాస్ మై ఎంట్రీ పాయింట్ అది. ఎంట్రీ పాయింట్‌లో మీవి చాలా ఉన్నాయి. మరి ఆ! ఎంట్రీ పాయింట్ దాటేసిన తర్వాత ఆబ్వియస్‌లీ మీకు ఆ పర్సనాలిటీ మ్యాచ్ కానీ, ఆవిడకి ఎలాగో మీ
ట్రిప్‌లో మీతో లైఫ్ కనిపించిందో, మీకు అలా ఎప్పుడు అనిపించింది? యాక్చువల్లీ ఫస్ట్ మీట్ లోనే సో మల్టిపుల్ టైమ్స్ అనిపించింది. ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించిందంటే తినకి కాల్ చేయడం అలవాటు. నాకు కాల్స్ ఎందుకో ఎత్తబుద్ధి కాదు. నేను నా పర్సనాలిటీ కొంచెం అవాయిడెంట్ పర్సనాలిటీ ఏమో. నేను కాల్ చేస్తే కట్ చేసి టెక్స్ట్ చేస్తా అన్నట్టు. అయితే నేను సెయింట్ లూయిస్ కి వస్తున్నప్పుడు తిను కాల్ చేసి ఎక్కడున్నారు, ఫ్లైట్ ఎక్కారా, ఎవ్రీథింగ్ గుడ్ అన్నట్టు కాల్ చేస్తాను. అది నేనేంటంటే నేను కట్ చేసి ప్లీజ్ స్టాప్ టెక్స్టింగ్ మీ, నాకు అక్కడ అనౌన్స్మెంట్స్ నేను వినాలి. అక్కడ ఎయిర్పోర్ట్ లేఅవుట్స్ చాలా తక్కువ లేఅవర్ ఉంది, గేట్స్ చాలా దూరంగా ఉన్నాయి అన్నట్టు. సో అనౌన్స్మెంట్స్ వినాలి నేను, ప్లీజ్ స్టాప్ టెక్స్టింగ్ మీ, ఐ విల్ సెండ్ యూ మై స్టేటస్ అప్డేట్ అన్నట్టు అన్న. తర్వాత అనిపించింది షిట్, ఇన్ పర్సనే కలవలేదు, నేను ఇప్పుడే ఇలా ఉంటే రూడ్ గా ఉందేమో టోన్, నెక్స్ట్ టైం కాల్ చేస్తా అని. తనేంటంటే అది దానికి కొంచెం ఫీల్ అయ్యి ఓకే అన్నట్టు చెప్పింది. సో అనుకున్నా తిను ఫీల్ అయిందేమో అని. కానీ నన్ను రిసీవ్ చేసుకునేటప్పుడు తిను చూడలేదు, అంటే కొంచెం ఇలా ఇదే కారు ఎక్కండి అన్నట్టు అన్లాక్ చేసా అన్నట్టు మామూలుగా చెప్పింది. కానీ దేర్ వాజ్ లైక్ లిటిల్ సాడ్నెస్ ఆర్ ఎందుకు నన్ను తిట్టావు అన్న కోపం కనిపించింది. కానీ లీలా గారు, మీరు నిజంగా అప్పుడు హర్ట్ అయ్యారా? కోపం వచ్చింది నాకు. ఎలా చెప్పారు? మీ వర్డ్స్ లో చెప్పండి, ఎలా చెప్పారు దాన్ని? అంటే కొంచెం రూడ్ గానే అనిపించింది. స్టాప్ టెక్స్టింగ్ అని చెప్పి స్టాప్ కాలింగ్ అనా? ప్లీజ్ స్టాప్ కాలింగ్ వైల్ ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ట్రాన్సిట్ అన్నట్టు నేను కొంచెం జస్టిఫికేషన్ కూడా ఇచ్చాను. కానీ నాకు లుకింగ్ బ్యాక్ దట్ వుడ్ హావ్ బీన్ వెరీ రూడ్. కానీ ఆ రూడ్నెస్ లో కూడా, కోపంలో కూడా ఇదే గ్లౌజ్ వేసుకోండి అన్నట్టు గ్లౌజ్ ఇచ్చింది నాకు. ఓకే. ఐ వాజ్ లైక్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం. అంటే ఇంకా స్లిప్పరీ స్లో యూ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఫర్ ద పర్సన్ అంటారు కదా, దట్స్ ద ఫస్ట్ టైం అన్నట్టు. సెకండ్ టైం అనుకోండి ఆఫ్టర్ ద కాన్వర్సేషన్. ఇన్ పర్సన్ లో ఫస్ట్ టైం. ఇంకా మళ్ళీ ఏప్రిల్ లో ఒకసారి ఫ్యూ టైమ్స్ మనకు అనిపిస్తుంది కదా, షీ హ్యాస్ ద క్వాలిటీస్, షీ గాట్ ఇట్ అన్నట్టు. మళ్ళీ అదే సంథింగ్ షీఈస్ ద వన్, ఈ షీ అన్నట్టు మెల్లగా అనిపించేది. నవంబర్ లో మాత్రం ఐ వాజ్ లైక్ లేదు, ఇంతకంటే మంచం మీద ఒకదు నాకు నిజంగా అనిపిస్తుంది, ఐ వాంట్ హర్ అని ఆయన దూకేశాంత్. దట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ ఐ కెప్ట్ ఆన్ ఫాలోయింగ్. ఇక్కడ టిపికల్లీ నేనేం వింటా అంటే, అర్రే ఈ టెక్స్ట్లు నా వల్ల కాదు, నేను కాల్ చేసేస్తూ ఉంటా అని వింటా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాల్ చేయొద్దు, టెక్స్ట్ చేయండి అని అంట. ఏమన్నా నువ్వు అమెరికాకి వెళ్ళి వైట్ వాష్ అయ్యేవరా? అందరూ అంటే ఇక్కడ మా వాళ్ళంతా ఊరికే కాల్ చేస్తా ఉంటారు అన్నట్టు. చిన్న దానికి కూడా టెక్స్ట్ చేస్తే ఎవ్వరు చూడరు. దానివల్ల ఎంత అయిందో. సో యుఎస్ లో అది రివర్స్ ఉంటది కదా, వాళ్ళు కాల్స్ వస్తే ఇట్స్ బిగ్ డీల్ లా ఉంటది కదా. బిగ్ డీల్ లా ఉంటుంది కదా, అది నాకు అలవాటైంది. అది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకో. అంటే నేను అప్పటికప్పుడు అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు, చూసుకొని మెల్లగా కేర్ఫుల్ గా వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు అన్న లాజిక్ తో నేను ఉంటా. మా కజిన్స్ కూడా, అంటే యుఎస్ఏ లో కజిన్స్ ఇలాగే టెక్స్ట్ చేస్తారు. కాల్ చేస్తే అమ్మో వాళ్ళు కొంచెం భయపడిపోతారు, అమ్మో ఏంటి కాల్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అన్నట్టు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇండియాలో కజిన్స్ అయితే టెక్స్ట్ చేయకుండా కాలే చేస్తారు. నేనేమో కాల్స్ అలవాటు, అంటే టెక్స్టింగ్ నచ్చదు నాకు, అందుకే నేను కాల్. ఈ యుఎస్ లో ఇట్స్ యాక్చువల్లీ అ థింగ్. మన కృష్ణ గారికి అదే వచ్చింది అనుకుంటా. కృష్ణ గారిని ఆ క్వశ్చన్ అడిగే ముందు, లీలా గారు, ఇప్పుడు మీ నాన్నగారే వద్దన్నారు, డైరెక్ట్ గా ఈయనకే మెసేజ్ చేసి బాబు ఇక్కడ ఇంత ఆపేద్దాం అని చెప్పి ఆయనే క్లియర్ గా చెప్పారు. ఆ తర్వాత కొంచెం మీ సైడ్ ఏమైందో చెప్తారా? అండ్ ఇలా మీరు ఇది పర్సీవ్ చేయడం మీ నాన్నగారికి తెలుసా ఎట్సెట్రా, ఆ స్టోరీ కొంచెం చెప్తారా? నా సిచ్యువేషన్ ఎలా అయిందంటే, ఇటు డాడీని సాటిస్ఫై చేయాల్సి వచ్చింది, తినని సాటిస్ఫై చేయాల్సి వచ్చింది అనమాట. అంటే దాని తర్వాత చాలా మ్యాచెస్ పంపించారు. మధ్యలో ఉండి నాకు ఎవరితో మాట్లాడినా అసలు మాట్లాడాలనిపించట్లేదు. అంటే డాడీ కోసం అని చెప్పి మాట్లాడటానికి ట్రై చేశా గానీ, బట్ కొన్ని రోజులు డాడీకి నాకు వర్క్ బిజీ ఉంది, నేను మాట్లాడలేను. కొన్ని రోజులేమో వెకేషన్‌కి వెళ్ళాను. కొన్ని రోజులు హెల్త్ బాలేదు అన్నట్టు స్కిప్ చేశా చాలా వరకు. ఇంకా ఎంత టైం వరకు లాగొచ్చో అంతవరకు లాగుదామని చూసా. బట్ అది చాలా ఎక్కువ స్ట్రెస్ అయింది మా డాడీకి. ఇలానే ఇంకా నాకు బ్రేక్ కావాలి ఫ్యూ మంత్స్,
3 మంత్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాము. నేను జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నా. దాని మీద ఫోకస్ చేస్తా అన్నట్టు కన్విన్స్ చేసుకుంటూ వచ్చాను. ఈ మధ్యలో మేమిద్దరం గూడా చాలా కమిట్మెంట్ ఇష్యూస్ ఉండి టైం పట్టింది. అండ్ ఈ మధ్యలో నేను గూడా తను టైం తీసుకోవటం వల్ల నాకు గూడా ఒక కన్‌ఫ్యూజన్ లాగొచ్చింది మధ్యలో. బట్ నేను వేరే వాళ్ళతో మాట్లాడటానికి ట్రై చేసిన ప్రతిసారి నేను వెనక్కొచ్చేదాన్ని. అంటే తిన దగ్గరికే వచ్చేసేదాన్ననమాట. ప్రతిసారి అంటే ఇనీషియల్ కాల్ జస్ట్ హాయ్ అని మాట్లాడినా గూడా నాకవ్వలేదసలు. వెంటనే తిన దగ్గరకొచ్చేసేదాన్ని. సో, ఇలా చాలా రోజులు ఈ ఫేజ్ చాలా నడిచింది. అలా అక్టోబర్‌లో ఆర్ నవంబర్‌లో ఇంగ ఇద్దరికీ క్లారిటీ స్ట్రాంగొచ్చింది. అండ్ తర్వాత డ్యాడీతో చెప్తే డ్యాడీకి డౌటొస్తుండే అన్నమాట. ఈ విషయం ముందే చెప్పొచ్చు గదా! మరి. ముందే చెప్పొచ్చు గదా! అంటే నేను సైలెంట్‌గున్నా. బట్ అర్థమై ఉంటది ఇప్పటికి గూడా. మా మా నోటితో మేము చెప్పలేదు ఇదంతా. ఇన్ జనరల్లీ మనకంటారు కదా! ఇట్స్ రియలీ హార్ట్ టచింగ్ అని చెప్పి. ఐ థింక్ ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్. మీరు అన్నారు చూసారా ఒక లైన్, ఎవరితో మాట్లాడినా, ఎవరితో టెక్స్ట్ చేసినా సరే వెంటనే మళ్ళీ తిరిగి ఈయన హ్మ్. దగ్గరికొచ్చేసేవాడిని అని చెప్పి. యాహ్! ఐ రియలీ ఫెల్ట్ దట్. ఎంత ఆయన వైపు అంత పుల్ ఉంటే ఎవరితో మాట్లాడినా సరే యూ కెప్ట్ కమింగ్ బ్యాక్ టు హిమ్ అగైన్ అండ్ అగైన్. ఓకే. సో, కృష్ణ గారు ఇప్పుడు ఫస్ట్ నుంచి మీరు అన్నారు. ఇప్పుడు లీలా గారు గూడా అన్నారు. దెర్ ఈస్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ వేర్ యూ ఆర్ నాట్ ష్యూర్. యాహ్! దాని యాహ్! గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ జేస్తారా? అసలు ఏం అంటే మీ హెడ్‌లో అసలు ఏం రన్ అవుతుంది? మ్యారేజ్ అంటే భయమా? లేకపోతే ఇంకేదైనానా? లేతే పాస్ట్ బ్రేకప్పా? యాహ్! సో, ఐ థింక్ ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. నేను కొన్ని కొన్ని అంటే డైరెక్ట్ విక్టిమ్ గాకపోయినా కొన్ని కొన్ని చూసా అన్నట్టు. అంటే హౌ బ్యాడ్ రిలేషన్‌షిప్స్ బిట్వీన్ మామ్ అండ్ డాడ్ లీడ్స్ టు బ్యాడ్ పేరెంటింగ్. ఇలా ఇల్లు వదిలి వెళ్ళిపోయే కిడ్స్, మళ్ళీ వాళ్ళని తిరిగి తెచ్చుకోవడం. అది ఎలా అయిపోయిందంటే ఫస్ట్ నా జీవితం అంటే అలాంటి రిలేషన్‌షిప్‌లో ఉంటే నా జీవితం పాడవుతుందనే కంటే, అమ్మో! నా కిడ్‌కి ఏమవుతుందనే భయం కూడా ఎక్కువుండేది. సో నేనేమనుకున్నా అంటే ఇదంతా అరేంజ్ మ్యారేజ్ వల్లే కదా అనుకునేవాడిని చిన్నప్పుడు. అంటే మీ పేరెంట్స్ ఏం చెప్తే దానికి తలూపేవు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు కదా అనే టైప్ లో ఉండేవాడిని. తర్వాత తర్వాత అది లవ్ మ్యారేజ్ కూడా వచ్చేసరికి అంటే ఆ కేసెస్ చూసేసరికి నేనేమనుకున్నా అంటే ఆచితూచి అన్ని తెలుసుకున్నాక చేసుకోవాలి అనే దాంట్లో ఉండేవాడిని. సో దట్ ఈస్ లైక్ ఫియర్ ఆఫ్ గెటింగ్ లాస్ట్. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అన్నట్టు. అంటే మా ఫాదర్ సైడ్ ఫ్యామిలీతో మొత్తం తిరుపతికి వెళ్ళాను. సో అప్పుడు నాకు 5 years అనుకుంటా. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నేను. సో అక్కడ అప్పుడు రూల్ ఉండేది. సో బిలో 5 years అయితే ఫ్రీ టికెట్ ఫర్ కళ్యాణం. దర్శనానికి ఏదో వేరేదేదో ఉంటది. కళ్యాణంకి బిలో 5 years అయితే ఫ్రీ టికెట్, అబోవ్ అయితే తీసుకోవాలి. సంథింగ్ అని. ఐ వాజ్ ఇన్ ద బార్డర్. సో అప్పటికప్పుడు ఏదో చేంజ్ అయినట్టుంది రూల్. ఎసెన్షియల్లీ ఏమైందంటే అట్ ద ఎంట్రీ పాయింట్ కళ్యాణంకి ఎక్కడైతే ఎంట్రీ ఉంటదో అక్కడ మా ఫ్యామిలీలో అందరికీ టికెట్స్ ఉన్నాయి. నాకు లేదు. సో వాడు చిన్న పిల్లాడని చూడకుండా కూడా సార్ మీరు టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకోవాలంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళాలి. ఆ టికెట్ కౌంట్ దట్ వాస్ ఏ లాజిస్టికల్ ఇష్యూ అన్నట్టు. టికెట్ అంటే అప్పటికప్పుడు టికెట్ తీసుకోవడానికి కూడా సమయం లేదు. క్యాన్సిల్ చేసుకోవడానికి సమయం లేదు. అంటే మళ్ళీ వెళ్ళిపోవడానికి ఇప్పుడు నేను అంటుంటే కూడా కొంచెం గొంతు ఊగుతాడు. మళ్ళీ ఇంకెటు అంటే దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్నట్టు. సో ద ఓన్లీ వే ఇస్ మై ఫ్యామిలీ విల్ గో త్రూ లోపలికి వెళ్తది. ఫ్రీ కళ్యాణ దర్శనం చేసుకుంటారు. ఒక పెద్ద పక్కన స్ట్రక్చర్ లో ఉంటది. అది చూడడానికి మెటల్ బ్యారియర్స్ తో కేజ్ లాగా ఉంటది అన్నట్టు. సో నేను మా ఫ్యామిలీకి ఇలా విడిపోయి వాళ్ళు కళ్యాణం చేసుకోవాల్సి వచ్చింది వాళ్ళంతట వాళ్ళు. నేను ఇక్కడ ఉండిపోయా ఆ కేజ్ లో. ఇప్పుడు కేజ్ అంటే అది మరీ డ్రామాటిక్ అవుద్ది కానీ దట్స్ హౌ ఐ విజువలైజ్. అండ్ ఇట్స్ బేసిక్లీ ఫ్రీ దర్శనానికి ఒక మెటల్ బ్యారియర్స్ అండ్ ఎంట్రీ లాక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ స్ట్రక్చర్ లో ఉన్నా నేను. వీళ్ళంతా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు విగ్రహాల దగ్గర. అంటే మా ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు. అంటే లైక్ ఎవ్రీ 20 minutes వచ్చి చూస్తున్నాం. బాబు చూసుకోండి. పక్కనున్న వాళ్ళకి బాబు మా బాబే చూసుకోండి చిన్న పిల్లాడు అని చెప్పి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఎవ్రీ 20 minutes ఉన్నాడా లేడా అని చూస్తున్నారు కానీ దట్ వాజ్ లైక్ అంటే నేను దూరం అయిపోయి ఒక 2 hours ఉన్నాను. తర్వాత ఐ ఫెల్ స్లీప్ ఆర్ సంథింగ్. సడన్ గా లేచి చూస్తే ఏమైందంటే ఆ కేసులో ఎవరు లేరు నేను తప్పితే. ఇంకా నేను ఎటెల్లాలో తెలియదు. మా ఫ్యామిలీ కూడా కనిపించట్లేదు అక్కడి నుంచి.
ప్రాబ్లీ దే ఆర్ లుకింగ్ ఫర్ మీ అండ్ ఐఎమ్ ఆల్సో లుకింగ్ హౌ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ స్టూపిడ్ థింగ్ అన్నట్టు. అది నాకు అది కొంచెం ఒక 5 మినిట్స్ నేను నాన్న, అమ్మ అని అరిచి అరుస్తుంటే ఒకడు డోర్ లాక్ తీస్తుంటే మళ్ళీ మా డాడీ వచ్చి నన్ను పట్టుకొని అంతా అయిందండి. సో ఇట్స్ లైక్ దట్ కాజ్ ఎ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అన్నట్టు. నేనేమనుకున్నా అంటే అది అంత ఎఫెక్ట్ చేయదేమో అనుకున్నా. అసలు నాకు రియలైజ్ కూడా కాలేదు. బట్ వెన్ ఐ వాజ్ నా ఇంటరాక్షన్స్ కానీ నా రిలేషన్షిప్ కానీ ఏదైనా అవుతుంటే అంటే హెజిటేషన్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ వస్తే ఇంకా వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టే అనుకొని నేను వెనక్కి వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు వదిలేసే ముందు నేనే వదిలేసేవాడిని. వాళ్ళు నో చెప్పే ముందు నేనే నో చెప్పేవాడిని. వాళ్ళు నో చెప్పేస్తారేమో, నన్ను వదిలేస్తారన్న భయంతో. సో ఇక్కడ తిను వచ్చేసరికి తిను ఉంటా అనేసరికి నేను ఇంకా తిను ఇట్లా బయటికి తెచ్చినట్టు. సో నేను ట్రై చేస్తాను కానీ నాకు కొంచెం భయం ఉంది అన్నట్టు. సో మళ్ళీ ఈ రిలేషన్షిప్ పాడవకూడదని మళ్ళీ నేను థెరపీ స్టార్ట్ చేయడము అవన్నీ చేశాను. ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ ఆర్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు హౌ ఐ బిహేవ్డ్ ఇన్ దిస్ రిలేషన్షిప్ అండ్ ఇన్ ఎవ్రీ అదర్ ప్రీవియస్ థింగ్స్ అన్నట్టు. అది ఇంకా there's still a lot to be worked on, but it's not affecting that much because now I know that తిన్నను వదిలి వెళ్ళదు అని అనుకుంటాం. కానీ మన చైల్డ్హుడ్ లో ఏమైతే అవుతుందో అది కొంచెం సబ్ కాన్షియస్ గా మన బిహేవియర్ కొంచెం అఫెక్ట్ చేస్తుందని ఇప్పుడు ఫ్రెండ్స్ కి చెప్పినా ఫ్యామిలీకి చెప్పినా వీళ్ళు అరే ఏందిరా నువ్వు ఇంత 32 మాకు లేవనుకున్నావా, మాకు ఉన్నాయి, మేము జీవించట్లే అనుకుంటాం. కానీ అంటే వీ వాంట్ సమ్ ఏ న్యూట్రల్ పార్టీ అండ్ సమ్ వన్ లెర్న్డ్ కదా. సో థెరపీకి వెళ్ళినప్పుడు ఇలాగా అన్ని తెలిసి వచ్చాను. అది నేను కాన్షియస్ గా ఉండి అసలు ట్రిగ్గర్స్ ఎలా అవుతున్నాయని చూసి తర్వాత మెల్లగా షిఫ్టింగ్ మోర్ ఆన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అన్నట్టు. అండ్ ఆబ్వియస్లీ దిస్ రిలేషన్షిప్ అండ్ నవంబర్ లో ఆ ఫియర్ కంటే నాకు తినబోతుందని ఫియర్ ఎక్కువైంది. సో దెన్ ఐ థాట్ ఎస్ దిస్ ఇస్ లవ్ ఉంది, ఆ మేనిఫెస్టేషన్ ఇట్లా అయింది. సో ఐ హావ్ టు జంప్, ఐ హావ్ టు బీ బ్రేవ్ ఇన్ దిస్ అన్నట్టు. ఇన్స్పిరేషనల్ అండి. ఎస్పెషలీ నేను ఐవ్ రెడ్ ఇట్ బిఫోర్ విచ్ ఈస్ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్. వాళ్ళెక్కడ వదిలేస్తారా అని చెప్పి ఫస్ట్ వీళ్ళే వదిలేయడానికి ట్రై చేస్తారు. అండ్ మీరు ఇందాకలు అన్నారు కదా చైల్డ్హుడ్ ఇంపాక్ట్ కొంచెం ఉంటదేమో అని. సైన్స్ సేస్ దట్ ఇట్ ఇంపాక్ట్స్ అ లాట్. చైల్డ్హుడ్ లో ప్రతి చిన్నది జరిగింది ఇప్పటికీ అడల్ట్హుడ్ లో చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్లీ చైల్డ్హుడ్ సార్ట్ ఆఫ్ రన్స్ ద హోల్ షో బికాస్ అప్పుడే కదా మనకి ఫస్ట్ 7 years లో సబ్ కాన్షియస్ ఫామ్ అయిపోతుంది. ఇట్ ఫుల్లీ ఫార్మ్స్. అండ్ మీరు ఇందాకలు అన్నారు కదా ఏంటి ఫ్రెండ్స్ చెప్తే మాకు 32 వచ్చినాయి, దట్స్ ఓకే, వాట్, మూవ్ ఆన్ ఎట్సెట్రా అని చెప్పి. ఐ హ్యావ్ అ సిమిలర్ ఎక్స్పీరియన్స్ అండి. దేర్ వాజ్ అ టైమ్ వేర్ ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఐ డోంట్ నో హూమ్ టు టాక్ టు. ఫస్ట్ వెళ్ళా ఒక ఫ్రెండ్ దగ్గరికి. ఇలా చెప్తే ఫస్ట్ డైలాగ్ లైట్ తీసుకోరా అలాంటివన్నీ చిన్నవి. ఫస్ట్ డైలాగే అనమాట. అసలు ఇంకా అసలు ఫ్రెండ్స్ కి చెప్పాలి అన్నది అక్కడే కట్ అయిపోయింది అనమాట. అవును. ఆబ్వియస్లీ ఫ్యామిలీకి చెప్పలేను. అప్పుడు ఇంకెవరికి చెప్పాలి అనేటప్పుడు సమ్‌వన్ న్యూట్రల్, సమ్‌వన్ హూ ఈస్ ఎక్స్‌పీరియన్స్‌డ్, హూ కెన్ అండర్‌స్టాండ్ అనే టైంలో ఐ ఆల్సో వెంట్ టు థెరపీ. యాహ్! ఆఫ్టర్ సమ్ సెషన్స్ ఐ ఫెల్ట్ గుడ్. ఐ వాస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అండ్ ఐ చానెల్డ్ మై ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ మీ కేస్‌లో ఫస్ట్ స్టెప్ ఎలా వచ్చింది? టిపికల్లీ మన కమ్యూనిటీస్‌లో ఇట్స్ ఎ టాబూ టు గో టు థెరపీ. మీకు ఆ జంప్ ఎలా వచ్చింది? ఆ కరేజ్ ఎలా వచ్చింది టు గో అండ్ ట్రై ఔట్ థెరపీ అని? ఫస్ట్ థింగ్ టాబూ ఇస్ ద రైట్ థింగ్. ఇంకోటి ఏంటంటే సిన్స్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనకి ఇంకో డబ్బు కూడా ఉంటుంది, డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం. సో సో థెరపీ యూజువలీ ఈజ్ ఎక్స్పెన్సివ్ కదా యూఎస్. యాహ్! సో నేను ఐ వాజ్ లుకింగ్ అట్ ఫ్రీ టూల్స్ రిసోర్సెస్. అంటే యూట్యూబ్ లో ఇప్పుడు చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, కొన్ని దొరుకుతాయి కూడా. ఐ వాజ్ ట్రైయింగ్ దట్. అండ్ ఇంకోటి మా కంపెనీ ఏంటంటే 10 ఫ్రీ థెరపీ సెషన్స్ ఇస్తుంది యాజ్ పార్ట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. సో అక్కడ నుంచి ఒక ఐ వాజ్ లైక్ లెట్ మీ ట్రై ఇట్ అవుట్. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ వర్క్స్. ఎందుకంటే మన ఇండియాలో కూడా బిఫోర్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ అంటే రీసెంట్ ఫిల్మ్స్ కాకుండా ముందు వచ్చిన పోర్ట్రేయల్ ఆఫ్ థెరపీస్ అన్ని ఎలా ఉంటాయంటే లైక్ వ్యాకీ కామెడీ గానీ లేకపోతే వాడికి ఏదో నిజంగా ఏ కేస్ ఆఫ్ క్రేజీనెస్ ఉంటే గానీ వాడు వెళ్ళకపోయారు కదా. సో ఆ మెయిన్ స్ట్రీమ్ పోర్ట్రేయల్ వల్ల కూడా నేను కొంచెం ఆగేవాడిని. కానీ తర్వాత ఫస్ట్ సెషన్ లో అంటే నేను చెప్తున్నప్పుడు ఆమె నోటీస్ చేసింది. అది జూమ్ కాలే. నా కాళ్ళు ఇలా షేక్ అవ్వడం గానీ కొంచెం నేను ఐ వాజ్ గల్పింగ్ డౌన్ అన్నట్టు నర్వస్ గా వెళ్తుంటే తనకి అర్థమవుతుంది. సో బాడీలో రియాక్షన్స్ వస్తున్నాయి కొన్ని. సో నువ్వు ఇది చెప్పగానే ఇది అయ్యావు, ఇది చెప్పగానే ఇది అయ్యావు, కొన్ని ఉన్నాయి, విల్ డూ ఇట్ ఆన్ నెక్స్ట్ సెషన్ అంటే నాకు అప్పుడు అర్థమైంది. సో
దిస్ ఇస్ సంథింగ్ అని. దెన్ ఐ కంటిన్యూడ్. తర్వాత జాబ్ మారిన, వేరే మారినా కూడా దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ థెరపిస్ట్ కెన్ సాల్వ్ అండ్ దట్ కాన్ బి హెల్ప్డ్ బై ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. బికాస్ నార్మల్ పర్సన్స్ కొంచెం వాళ్ళ బయాసెస్ కూడా తోడవుతాయి కదా. వాళ్ళు హెల్ప్ చేయాలన్న ఇంటెన్షన్స్ బాగుంటాయి, కానీ వాళ్ళ అండర్లైన్ బయాసెస్ కూడా వస్తాయి. అది వీళ్ళు రెసిస్ట్ చేస్తారు థెరపిస్ట్. పర్సనల్ బయాసెస్ రాకుండా దే లిసన్ అండ్ దే అడ్వైస్. సో దెన్ I ఎగ్జాక్ట్లీ. was like, I understood the value అన్నట్టు. ఫర్ మీ ఇట్స్ ద అవేర్‌నెస్ పార్ట్. వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దే మేక్ అస్ అవేర్ ఆఫ్ ద అండర్‌లయింగ్ ఇష్యూస్. అది నాకు అనిపించిందనమాట. నా కేస్‌లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి అనంటే, ఆఫ్టర్ 3 మంత్స్ వి హాడ్ ఎ ఫాలో అప్ సెషన్. There was this incident. 3 months చాలా బాగున్నా. I've had a series of sessions. Then 3 months I was working out, got back to my badminton training. I was doing really well. Then one incident happened. జస్ట్ ఒక టెక్స్ట్ అంతే. నేను ఈ 3 మంత్స్ కట్టుకున్న ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఒక్కసారి ఎవరో ఇలా కింద నుంచి ఇలా అన్నట్టు అన్నీ ఒకేసారి కూలిపోయాయన్నమాట. అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ సెషన్‌లో కూర్చుంటే దెన్ షీ ఈస్ లైక్, "ఓకే, యూ వర్" హర్ ఎగ్జాక్ట్ వర్డ్స్ వర్, "యూ వర్ కోపింగ్ రియలీ వెల్. ఓకే. బట్ యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ వాట్ హ్యాపెండ్" అని. లేదు నేను యాక్సెప్ట్ చేసేసా అనంటే, లేదు దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్. నువ్వు అన్నీ లాజికల్లీ వెళ్ళిపోతున్నావు. ఇది చేస్తే ఇదవుతది, ఇది చేస్తే ఇదవుతది అనేటట్టు. లేదు, నువ్వు ఎమోషనల్ ఆస్పెక్ట్ మీద అస్సలు ఫోకస్ చేయట్లేదు. ఫస్ట్ సిట్ విత్ యువర్ సెల్ఫ్. ఓకే, నేను ఈ ఎమోషన్ ఫీల్ అవుతున్నా అని చెప్పి యూ హ్యావ్ టు సాడ్‌నెస్ అయినా సరే, మిస్సింగ్ సమ్‌వన్ అయినా సరే, ఏదైనా సరే, వాటెవర్ ఇట్ ఈస్, నువ్వు యాక్సెప్టెన్స్‌లోకి వెళ్తే తప్ప యూ క్యాన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ సిట్యుయేషన్ అని చెప్పారు. ఐ వాస్ లైక్ వావ్! బికాస్ ఆల్ ద 3 మంత్స్ ఐ వాస్ బీయింగ్ బిజీ విత్ దిస్ ఆర్ అదర్ అండ్ డైవర్టింగ్ ఫ్రమ్ వాట్స్ అండర్‌నీత్. వాట్స్ ద రూట్ కాజ్ అనేటట్టు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆబ్వియస్లీ you've learned quite a bit about fear of abandonment. దాని గురించి కొంచెం మాట్లాడతారా? Yeah, it's basically ఏంటంటే నోబడీ వాంట్స్ టు బి అలోన్ కదా. సో ఇట్స్ లైక్ మనకి అప్పుడప్పుడు కొన్ని అనిపిస్తూ ఉంటాయి. లైక్ అంటే మనం వెన్ అవర్ అప్బ్రింగింగ్ కానీ అవర్ ప్రెషర్ టు పర్ఫార్మ్ వెల్ ఇన్ స్టడీస్ ఆర్ వాట్ ఎవర్ ఏదైతే ఉంటుందో, మనం ఇది చేస్తే గానీ వీ డోంట్ డిజర్వ్ దట్ అన్న ఫీలింగ్ ఎప్పుడో ఒకప్పుడు వస్తూ ఉంటుంది. టిపికల్లీ ఫర్ ఆల్ పీపుల్, నాట్ ఆల్, నేను జనరలైజ్ చేయకూడదేమో, బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ మిడిల్ క్లాస్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు వాచ్ కొనిస్తా, నువ్వు లేకపోతే స్కూల్ ఫస్ట్ వస్తే నీకు వీడియో గేమ్ కొనిస్తా అంటే ఒక విధంగా బ్రైట్ చేస్తూ మనం పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేస్తున్నాం అనుకున్నా కూడా ఇనిషియల్లీ టు టు డిజర్వ్ లవ్ యూ హ్యావ్ టు బీ సంథింగ్ అన్నట్టు వచ్చేస్తుంది కదా. కానీ కొన్ని సార్లు మనకి వేరే వాళ్ళని చూస్తే మళ్ళీ కంపారిజన్ కూడా చేసుకుంటాం. మనం వేరే వాళ్ళని చూస్తే మనం అంత పీకలేదేమో, మనం ఇంకా వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, వీ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అన్నట్టు అనిపిస్తుంది కదా. అప్పుడు సడన్లీ వీ ఫీల్ అన్డిజర్వింగ్ ఆఫ్ సమ్ బేసిక్ థింగ్స్ ఆల్సో, లైక్ లవ్ అండ్ అఫెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్, ఎస్పెషల్లీ ఫ్రమ్ ఎ సిగ్నిఫికెంట్ పార్ట్నర్. అంటే కొంతమంది కొన్ని ఈజీగా రావచ్చు, అప్పుడప్పుడు దానివల్ల జలసీ కూడా వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇంత చేస్తున్నాను, నాకు ఇంకా పెళ్లి కాలేదు, కానీ వాడు అసలు ఏమి చేయట్లేదు, ఏం పీకట్లేదు, కానీ వాడికి అంత మంచి అమ్మాయి వచ్చింది, ఇద్దరు లవ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు ఈడియట్ లో రవితేజ వాడు ఆఫ్ కోర్స్ లాస్ట్ లో ఐపీఎస్ అయ్యాడు, కానీ ఫస్ట్ లో వాడంతా చేసింది ఏం లేదు. వాడికి ఎలా ఉంది అంటే హీఈస్ డిజర్వింగ్, హౌ ఐమ్ ఐ నాట్ డిజర్వింగ్ అన్న క్వశ్చన్. అండ్ ప్రాబబ్లీ ఐఎమ్ దట్ ఈస్ ట్రూ ఏమో, రియల్లీ ఐఎమ్ నాట్ దట్ డిజర్వింగ్ ఏమో అన్నట్టు వచ్చేసి వీ అవాయిడ్ పర్సూయింగ్ వాట్ వీ వాంట్ ఆర్ హూ వీ వాంట్, దట్ బికాస్ ఆఫ్ ఫియర్, అండ్ దట్ కాజెస్ మోర్ ఫియర్. ఎందుకంటే మనం Wow. అవాయిడ్ చేస్తాం కదా. Right. సో మనం అది చెయ్యాలంటే ఫస్ట్ ఇనిషియల్ గా మెల్లగా యాక్సెప్ట్ చేయాలండి. అండ్ గుడ్ బాయ్ ఫేజ్ అన్నట్టు ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని మనం చెయ్యాలి, అల్లరి చేయాలనుకుంటాం, కానీ అల్లరి చేస్తే ఎవరైనా టీచర్ గానీ, మమ్మీ గానీ, డాడీ గానీ బ్యాడ్ బాయ్ అంటే మళ్ళీ మనం చాలా ఫీల్ అవుతాం. కానీ అలా చేయడం వల్ల వి లూజ్ అవర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్. సో తర్వాత మనం ఏం చేసినా ఏమో ఎవరైనా చూస్తారేమో, అంటే మనం ఫ్రీగా డాన్స్ చేయాలనుకున్నా ఈ స్టెప్ అమ్మో ఇది సరిగ్గా రాదేమో, అందరు చూసి నవ్వుతారేమో, అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారో అన్న భయం కూడా ఎక్కువైపోతుంది. అది అక్కడి నుంచి ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు ఒక అమ్మాయి నచ్చింది నాకు, ఆర్ ఎవరైనా అమ్మాయి నచ్చింది, నువ్వు నచ్చావు, వాట్ డూ యూ థింక్ అని అడగడానికి కూడా భయపడే స్టేజ్ లోకి వెళ్తాం కదా. సో ఐ వాజ్ లైక్ అది బ్రేక్ చేయాలి, ఆ ప్యాటర్న్ బ్రేక్ చేయాలి, ఆ ఫేర్ పోవాలి అన్నట్టు. ఐ థింక్ 2019 నుంచి ఐ వాజ్ లైక్ పుట్టింగ్ మై సెల్ఫ్ అవుట్ దేర్.
మెల్లగా మధ్యలో ఆఫ్ కోర్స్ దిస్ కోవిడ్ వచ్చింది, జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ ఆ ఫియర్ ఆఫ్ అబాండన్మెంట్ అంటే నేను కొంచెం అనుకున్నా ఇలా అవుతుందేమో, నాకు కూడా అవుతుందేమో అని. ఐ వాజ్ లైక్ యాక్సెప్టింగ్ లైక్ ఐ నీడ్ నాట్ బి లైక్డ్ బై ఎవ్రీవన్. ఇప్పుడు నేను ఇది చెప్పకపోతే చచ్చిపోతాను అనుకుంటే నేను చెప్పేస్తాను బయటికి, సో దట్ ఐ కెన్ స్లీప్ ఇన్ పీస్. నాలో ఉన్న ఎక్స్ప్రెషన్ కొంచెం హర్ట్ అయినా కూడా హర్ట్ కాకుండా మాక్సిమం మాట్లాడతాను, కానీ ఇంకా కుదరదు అంటే ఉన్నది ఉన్నట్టు చెప్తాను అన్నట్టు అనుకున్నాను. లీలా గారు, ఈయన మైండ్‌లో అయితే ఇదంతా రన్ అవుతుంది. ఇదంతా ఇలా రన్ అవుతుంది అని చెప్పి లైక్ ఫియర్ ఆఫ్ అబాండన్‌మెంటో లేకపోతే ఈ పాస్ట్ ట్రామానో ఇదంతా మీకు కమ్యూనికేట్ చేసారా అప్పుడు? యాహ్! చేశారు. నేనందుకే తనని ఎంత స్ట్రెస్ చేయకుండా ఉంటే అంత మంచిది అన్నట్టు. అంటే తన క్వాలిటీస్, తన ఫ్యామిలీ అంతా నచ్చింది. బట్ తను గూడా క్లారిటీతో అంటే కాన్షియస్‌గా నన్ను చేసుకోవాలి గదా! సో, ఆ స్పేస్, ఆ టైం ఇస్తేనే ఫ్యూచర్ బావుంటది అన్నట్టు చాలా వెయిట్ చేశా. అంటే థెరపీ సెషన్స్‌కెళ్ళేది కూడా నాకు తెలుసు. అంటే ఇద్దరం మాట్లాడుకొని అంటే కొన్ని రోజులు మేము ఫ్రెండ్స్ లాగే జర్నీ ముందుకెళ్ళింది. అంటే ఈ ఈ ఈ డేటింగ్ గాని, మనం మ్యాట్రిమోనీలో కలిసాము అనేది మర్చిపోయి కొన్ని రోజులు అసలు జర్నీ ఎలా అవుతుంది థెరపిస్ట్‌తో, మీరెలా ఫీల్ అయితున్నారు? అలాంటి టాక్స్ నుంచే మేము ముందుకెళ్ళాము. దట్స్ నైస్. దట్స్ వెరీ మీనింగ్‌ఫుల్. నాకెలా ఉండే అంటే తినకేదో అవుతుంది. ఫస్ట్ పెళ్లి, రిలేషన్‌షిప్ పక్కన పెడితే తినికి నేనెలా హెల్ప్‌ఫుల్ అవుతా? అంటే ఎలా అందులోంచి బయటికొస్తారు అనేదే ఎక్కువ ఆలోచించా నేను. తర్వాత ఇంకా రిలేషన్‌షిప్ అదంతా. అంటే ఈ జర్నీలో నేనింకెక్కువ క్లోజ్ అయ్యాను. వెరీ మీనింగ్‌ఫుల్. జర్నీ మ్యాట్రిమోనీ నుంచి స్టార్ట్ అయిన ద వే ఇట్స్ ఎవాల్వ్డ్ ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఓకే. యాహ్! ఆ! అంటే స్టార్టింగ్ అన్ని, అన్ని ఫేజెస్ చూసామనిపిస్తాయి. అంటే ఫ్రెండ్స్ లాగా ఉన్నాము, డేటింగ్ లాగా అండ్ ఫస్ట్ మ్యాట్రిమోనీలో మీట్ అయినప్పుడు స్ట్రేంజర్స్ లాగా అండ్ కలిసినప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా అండ్ లవర్ లాగా రిలేషన్‌షిప్‌లోకొచ్చాక అండ్ పెళ్ళికి ముందు ప్లానింగ్, పెళ్లి తర్వాత. సో, అన్ని ఫేజెస్ తనతో నేను చూసాను. ఐయామ్ రియల్లీ థాంక్‌ఫుల్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అప్పుడు ఏ మనిషికైనా కావాల్సింది ఇంకా అదే. ఆ ఫేజ్‌లో ఆ సపోర్ట్ ఉంటే చాలు. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఈజీ. యూ డిడ్ంట్ గివ్ అప్. ఓకే. యూర్ లైక్ వాట్ కెన్ ఐ డు? ఓకే. అండ్ యూ యాక్చువల్లీ డిడ్ ద వర్క్. ఆఫ్‌కోర్స్ ఎంతో కొంత ఈ అమ్మాయి నాకు కావాలి. వాట్ కెన్ ఐ డు టు గెట్ ఓవర్ దిస్ అనే పుల్ గూడా ఉందా మీకప్పుడు? ఫస్ట్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది. నా కోసం వచ్చింది. తినతో నేను బావుండాలంటే ఐ హావ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్ కదా! మళ్ళీ ఒక స్కేర్డ్ కిడ్ లాగా ఎళ్తే దట్ విల్ డ్యామేజ్ ద రిలేషన్‌షిప్ ఇన్ ద ఫ్యూచర్ అనుకోని ఐ వాస్ అవేర్ ఆఫ్ ఇట్. నేను ఐ వాస్ రెడీ టు పుట్ ఇన్ ద వర్క్. లైక్ వెరీ హానెస్ట్ అబౌట్ ఇట్ విత్ హర్. నేను ఏందంటే ఇలా ఉంది. నేను అన్నీ చెప్పా అన్నట్టు. ఈ టెంపుల్ ఇన్సిడెంట్ చెప్పాను, ఇది చెప్పాను. అంటే బిఫోర్ మీట్ అయిన తర్వాత అంతా చెప్పి ఓకే. ఇదుంది, ఇదుంది. సో, కొంచెం టైం పడతది. కానీ వి విల్ హావ్ ద బెస్ట్ టైమ్. మనం అర్థం చేసుకుందాం. ఇది డేటింగ్ అంటే కొంచెం స్టిగ్మా ఉంది అనుకుంటే నువ్వు డేటింగ్ అనుకోకు. మాట్లాడుకోవడమే అనుకో. ఆర్ లైక్ ఎనీథింగ్. సో, మనం ఇవన్నీ టెర్మినాలజీసే కదా! మ్యాట్రిమోనీ అన్నది డేటింగ్ యాప్ వేర్ పేరెంట్స్ ఆర్ ఇంక్లూడెడ్ అని సింప్లిఫై చేయొచ్చు. చాలా న్యూయాన్సెస్ ఉంటాయి గానీ వాట్ ఎవర్ డెఫినిషన్ వర్క్స్ ఫర్ యూ, యూ పుట్ దట్. మనం డేటింగ్ చేద్దాం. నీకు నచ్చింది అంటే ఎక్స్‌క్లూజివ్ గా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అవుదాం. మళ్ళీ అది నచ్చిందంటే వి కెన్ మూవ్ ఫార్వర్డ్ అన్నట్టు. యూజువల్లీ చెప్పాలంటే ఇది యాక్చువల్లీ అయింది. తను కానీ ఒకటే ఏంటంటే సిన్స్ షీ ఈస్ ద ఎల్డెస్ట్ ఇన్ హర్ ఫ్యామిలీ. నాకంటే అంటే యాజ్ మేల్ కంటే ఫీమేల్ కి ఎక్కువ ప్రెషర్ ఉంటుంది కదా! బిగ్ యాడెడ్ ప్రెషర్ ఫ్రమ్ హర్ యంగర్ సిస్టర్స్, బెటర్ హాఫ్స్ ఫ్యామిలీ ఆల్సో. సో 30కి వచ్చేమో. ఆ 30 తర్వాత బాయ్ కంటే గర్ల్ కి ఇంకా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ప్రెషర్ ని మా ఇక్కడుండి తట్టుకోవడము, మళ్ళీ ఇంట్లో వాళ్ళ కంటే బయట వాళ్ళ ప్రెషర్ మేనేజ్ చేయడం తనకి ఇంకా ఎక్కువైంది అన్నట్టు. నేనేంటంటే నేను తన పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. నేనేంటంటే ఫస్ట్ మన ఇద్దరిది బావుంటే తర్వాత వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అనే అండర్‌స్టాండింగ్ లో ఉండేవాడిని గానీ, తిను అప్పటిదాకా తను ఎంతమందికి జవాబు చెప్పుకోవాలి, తను ఎంతమంది జవాబు చెప్పినా ఎంతమంది వాళ్ళ
ఫ్యామిలీని ఏదో ఒకటి అనడము, లేకపోతే ఇంకెంత చేస్తారు, ఇంకా వాళ్ళ సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్స్ లైక్ ఓకే మా సైడ్ ఇంకో సంబంధం ఉంది, ఆ సంబంధం ఉంది, ఇది ఒకసారి ట్రై చేస్తారా, ఏమవుతుంది అసలు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇంకా రిలీజియస్ వైజ్ వెళ్తే ఏదైనా దోషాలు చేయాలా, ఈ పూజలు చేయాలా అనుకొని ఇంకా ఆ ప్రెషర్ ని తట్టుకొని మళ్ళీ ఇంకా మనం బానే ఉంటాము అనుకొని తను నాతో పాటు తోడుంది. సో ఐ వాస్ లైక్ నౌ మెల్లగా అదేంటంటే మనకి స్లో ఎప్పుడు కామ్ గా ఉన్నప్పుడు సడన్ గా ఇవన్నీ గుర్తొచ్చి మనం ఎమోషనల్ అవుతాం కదా, అలాంటి మూమెంట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అనుకుంటాం గానీ తిను చాలా కష్టపడింది ఇప్పుడిప్పుడు కానీ సో ప్రాసెస్ లో ఎంత మేనేజ్ చేసిందో వి కాంట్ ఇమాజిన్ అన్నట్టు అనిపిస్తుంది. యాజ్ అ ఉమెన్ ఇట్ స్టిల్ ద స్టిగ్మా స్టిల్ దేర్. ఐ విష్ ఇట్ వుడ్ చేంజ్. ప్రాబబ్లీ వీ షుడ్ బి ద ఫోర్ బేరర్స్ అబౌట్ ఇట్. లైక్ అంటే మనం ముందు చేయాలేమో, అంటే పెద్ద అమ్మాయిదే చేయాల్సిన అవసరం లేదు, 30 తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు, అంటే 30 ఇస్ నాట్ లైక్ ద లైఫ్ ఆర్ End డెత్ of life. సిచ్యుయేషన్. యా ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు అది మన చేంజ్ మనం రావాలి, కానీ అది ఇంకా ఉంది. ఇట్ విల్ గెట్ బెటర్. దట్స్ అన్ఫార్చునేట్. లీలా గారు, యూఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. ఒక్కసారి మీ జర్నీ చెప్తారా? మీ పేరెంట్స్కి ఎంత ప్రెషర్ వచ్చింది, మీరు ఎంత ప్రెషర్ తీసుకున్నారు, లైక్ బీయింగ్ 30+ యాజ్ అ ఉమెన్, యాజ్ అన్ అన్మ్యారీడ్ ఉమెన్? నాకు అంటే యూజువల్లీ ఇదొక స్టిగ్మా లాగా కాదు గానీ, అంటే నాకేం కోరిక ఉండేది అంటే మా పేరెంట్స్ కూడా ఎప్పటినుంచో నా పెళ్లి గురించి ఎక్కువ ఆలోచించారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇమాజిన్ చేసుకుంది నా పెళ్లి. ప్లాన్డ్ ఎళ్ళట్లేదు అని వాళ్ళు అప్సెట్ అయ్యారు. దీనికన్నా ఎక్కువ అంటే యూజువల్లీ నేను ఫస్ట్ అంటే ఇండియాలో కొన్ని రోజులు జాబ్ చేసి నేను యూఎస్ వచ్చా. కొంచెం సెటిల్ అవ్వటానికి అండ్ ఫినాన్షియల్‌గా డ్యాడీకి హెల్ప్ చేసి కొంచెం సెట్ అయ్యి అప్పుడు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అంటే మా సిస్టర్ మాస్టర్స్ కూడా నేను కొంచెం టేక్ కేర్ చేశా. తను వేరే కంట్రీ ఎళ్ళింది. సో తను సెట్ అయ్యి పెళ్లి చేసుకుంటది. తనకి టైం ఉంటది. ఈలోపు నా పెళ్లి ముందవుతది అన్న ఇమాజినేషన్‌లో ఉన్నారు. బట్ సడెన్‌గా అది ప్లాన్స్ చేంజ్ అయ్యాయన్నమాట. అండ్ తన పెళ్లి ముందు చేయాల్సొచ్చింది. నాకు కూడా ఓకే తన పెళ్లి ముందు చేయటం. బట్ వాళ్ళు యాస్ ఆఫ్ ప్లాన్ లేదు కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఏదైనా రెస్టారెంట్‌కి ఈ బిర్యానీ తిందాము అని ఎళ్ళాము. మనకి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఔట్ ఆఫ్ స్టాక్ అంటే కొంచెం అప్సెట్ అవుతాం గదా! సో, అలానే జరిగిద్దనమాట. సో, వీళ్ళు ముందు నుంచి నా పెళ్లి అన్నట్టు ప్లాన్ జేస్తూ సడెన్‌గా ప్లాన్స్ చేంజ్ అయ్యి అండ్ నాకు కొన్ని అంటే నేను ఇండియా ఎళ్ళొచ్చు పెళ్ళికి మా చెల్లి పెళ్ళికి. బట్ నాకు వీసా ఇష్యూస్ ఉన్నాయి. నేను వెళ్ళలేదు. అండ్ నా కోరికేంటంటే నేను పెళ్లి చేసుకొని నేను మా హస్బెండ్ కలిసి మా సిస్టర్ పెళ్లి దగ్గరుండి చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అన్న కోరిక నాకుండేదన్నమాట. సో, ఇప్పుడు తన పెళ్లి ముందు అవ్వటం వల్ల నేనది చేయలేకపోతున్నా గదా! అంటే ఇన్‌కేస్ నేను ఇండియాకి పెళ్లికి వెళ్ళినా గానీ వీసా ఇష్యూస్ లేకుండా అండ్ మా ఫ్యామిలీకి ఏమి అనిపించకపోయినా అందరూ వచ్చిన వాళ్ళందరూ నన్ను ఏమన్నా క్వెషన్ చేస్తారు. ఏంటి అన్నట్టు కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటదేమో అన్నట్టు అనిపిస్తుండే. అంటే ఆ ఫీల్ అంతా నేను మిస్ అయ్యాను గదా! రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం, దగ్గరుండి పెళ్లి చేయటం. సో, అదెక్కువ నాకు బాధ, స్ట్రెస్ అనిపించింది. అండ్ డ్యాడీ వాళ్ళు నేనక్కడ లేనందువల్ల చాలా మిస్ అయ్యారు. అండ్ ఆ ప్రాసెస్ అంతా గూడా వాళ్ళు ఫుల్‌గా ఎంజాయ్ చేయలేకపోయారు. సో, ఇందులో ఎవరిని ఏమి అనేది లేదు. అంటే సిట్యుయేషన్స్ అలా వచ్చాయి. సో, ఆ స్ట్రెస్ మళ్ళీ నేనింత ఫీల్ అవుతున్నా అని కృష్ణకి చెప్పినా గూడా తను మళ్ళీ నేను ఫీల్ అవుతున్నా అని ఫీల్ అవుతారు. అండ్ ఇదంతా మళ్ళీ మేమిద్దరం ఒక డెసిషన్‌కి రావటానికి గూడా అది కంప్లీట్‌గా ఒక స్ట్రాంగ్ డెసిషన్ లాగా అనిపిచ్చదు అని జెప్పి, ఇవన్నీ చాలా వరకు తన దగ్గర హైడ్ చేశా. సో, నేనొక్కదాన్నే స్ట్రగుల్ అయ్యానన్నమాట. ఏంటి చెప్పాలా? వద్దా? చెప్తే ఎలా ఉంటది? సో, చాలా వరకు దాచా. మా సిస్టర్ పెళ్లయిన తర్వాత కొంచెం ఆ ఫ్యూ మంత్స్ చాలా అన్‌స్టేబుల్ అనిపిచ్చింది. అంటే నాకు చాలా లో అయిపోయా. ఆ టైంలో తిను నన్ను చాలా చూసుకున్నారనమాట. అంటే తినకర్థమైంది. అంటే బర్స్ట్ అయిపోయాను. సో, మాట్లాడినప్పుడు తనకు చాలా అర్థమైనాయి. చాలా కేర్ తీసుకున్నారు. సో, అప్పుడనిపిచ్చింది ఓకే. నేను కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. కరెక్ట్‌గానే చూజ్ చేసుకున్నా అని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ ఫీలింగొచ్చింది తన మీద. ఐ అండర్‌స్టాండ్ దట్ పార్ట్. మీరు ఎస్పెషల్లీ అన్నారు చూసారా? కృష్ణ,
మీరు లక్కీ అని ఎందుకు అనుకుంటున్నా తెలుసా? మీరు పాపం ఫీల్ అవుతారు, అనవసరంగా మిమ్మల్ని ఎందుకు బాధపెట్టడం అని ఆవిడ దగ్గరే ఉంచేసుకున్నారు చూసారా? యాహ్! దాట్ ఇట్సెల్ఫ్ సేస్ ఎ లాట్. బట్ లీలా గారు అలా ఉంచొద్దండి. ఈసారి షేర్ చేయండి, ఏం కాదు. అనుకుంటారు గానీ, ఇప్పుడు మీరు చెప్పింది ఎలా అనిపించింది అనంటే, కొన్ని మా పేరెంట్స్ నాకు చెప్పారనమాట. ఎస్పెషల్లీ యూఎస్‌లో ఉండేటప్పుడు దూరంగా ఉన్నారు, ఎందుకు అని చెప్పారు కదా! నేను తర్వాత చాలా కోపమొస్తది. నాకు చెప్పండి, యెస్. దట్స్ ఓకే. కాసేపు ఫీల్ అయినా సరే విల్ థింక్ అండ్ విల్ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్. బ్రింగ్ ఎ సొల్యూషన్ టు ఇట్. ఆర్ అట్‌లీస్ట్ గివ్ ఎమోషనల్ సపోర్ట్. సో, ఇన్ ద సేమ్ వే ఏం కాదు చెప్పండి కృష్ణ గారికి. ఆయనకి అలవాటవుతది. నమ్మకం వచ్చింది అనుకుంటున్నా. కానీ యెస్. దట్ ఈస్ ట్రూ. అంటే మనం అంటే సంతోషం పంచుకుంటే పెరుగుతది గానీ, బాధ పంచుకుంటే సాల్వ్ అవ్వకపోయినా కొంచెం భారం తగ్గుతది కదా! కొంచెం ఇట్లా ఎమోషనల్ సపోర్ట్ అయినా వచ్చినట్టు అనిపిస్తది. వావ్! కుదుట పడతది. ఎందుకు వావ్ అంటున్నాను అనంటే చాలా బాగా చెప్పారు. యాహ్! కరెక్ట్ అది. యాక్చువల్లీ మీరు ఇంత చక్కగా చెప్పారో అసలు. సంతోషం పంచుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటది. బాధ పంచుకుంటూ ఉంటే తగ్గుతూ ఉంటది. స్పీచ్‌లెస్. So, I'm really happy for you both. So far, I've had a really meaningful conversation. Okay, చాలా మంచిగా అనిపించింది. It's very warm, heartfelt conversation అంటారు కదా! That's what we had so far. I hope you had the same as well. అసలు ఎంత చక్కగా అనిపించింది అనంటే, it's one of the meaningful conversations I've ever had and also very heartfelt, heart touching. ఇంకా అక్కడ adjectives అన్నీ పెట్టేద్దాం. I really enjoyed the conversation and I hope the listeners do as well. Next part లో I would like to talk about your marriage. మీ వెడ్డింగ్ చాలా యూనిక్‌గా అయింది అని నాకు బిట్స్ అండ్ పీసెస్ షేర్ చేశారు. ఐ వుడ్ లైక్ టు నో మోర్. అండ్ ఇంకా మీ సంగీత్‌లో యూ హాడ్ ఎ రియల్లీ స్పెషల్ మూమెంట్ అని చెప్పారు. ఏదో సర్ప్రైజ్ అని చెప్పి. I would like to know the surprise. I really look forward to our next conversation. యాహ్! సేమ్ హియర్ నాని. సో, తప్పకుండా అది యాక్చువల్లీ ఇంకా సరదాగా జాయ్‌ఫుల్ థింగ్. సో, యాహ్! లెట్స్ టాక్ అబౌట్ ఇట్. Sure. I look forward to it too as well. Krishna garu, Leela garu, thank you so much for coming on to the show and sharing your wonderful story with us. Tappakunda, I'll talk to you soon. థాంక్ యూ. టాక్ టు యూ సూన్.